హలో అండి, అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కేసు చాలా నుంచి మనకి కోర్టు నడుస్తూ ఉంది కదా. సో అట్లా నిన్న కూడా ఒక కేసు జరిగిందండి. ఓకేనా, అంటే నిన్న అంటే 03/04/2025. ఓకేనా, నిన్న కూడా ఒక కేసు జరిగింది. ఒకసారి దాని అప్డేట్ చూద్దామండి ఈరోజు. ఓకేనా, నిన్న చూస్తే ఐటెం నెంబర్స్ 90 అండ్ 90 నుంచి 103 ఆ మధ్యలో ఉన్నాయండి చాలా కేసెస్. మనకి చూడండి 90 నుంచి ఉన్నాయి కదా, 91, 93. దీంట్లో చాలా కేసెస్ ఉన్నాయి గ్రూప్ 2. ఓకేనా, మెయిన్ కేసెస్ వచ్చి చూడండి 94th మంది, 95th మంది, 96 మంది, 97 మంది, ఇలా చాలా కేసెస్ వేసినారండి. ఓకేనా, అంటే ఫ్రెష్ పిటిషన్స్ ఫైల్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఇందులో ఇంకోటి ఏమైందంటే ఇలా చాలా కేసెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కలిపి ఒకే కేసులో కన్సిడర్ చేస్తారనమాట. ఇవన్నిటిని కలిపి ఒకేసారి అందరినీ, అంటే అందరు లాయర్స్ ఇక్కడ ఉన్న కరెస్పాండింగ్ పిటిషనర్ లాయర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, వాళ్ళందరూ కేసులు తీసుకుంటారు అనమాట. సో అన్ని కేసులు కలిపి ఒకే కేసు లాగా కన్సిడర్ చేసి దానికి వాదనలు వినిపిస్తారు అనమాట. పిటిషనర్ సైడ్ లాయర్స్ వాళ్ళ వాదనలు వినిపిస్తారు, వాళ్ళ సైడ్ అంటే జడ్జి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు వినిపిస్తారు అనమాట. ఓకేనా, సో నేనేం చూస్తే ఈరోజు ఇప్పటికి నేనేం జరిగిందంటే, ఇప్పుడు పిటిషన్ సైడ్ వాళ్ళు అంటే మన గవర్నమెంట్ సైడ్ వాళ్ళు. ఓకేనా, పిటిషన్ వాళ్ళ సైడ్ ఏమంటారు అంటే ఇంకా 1 వీక్లో రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఓకేనా, 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో రిజల్ట్స్ మీద స్టే ఇవ్వండి అని అడిగినారు అనమాట. రిజల్ట్స్ మీద స్టే ఇవ్వండి అన్నారు. కానీ జడ్జి ఏం చెప్పినారు, ఇక్కడ మనకి జడ్జి ఉంటారు, జడ్జి ఏం చెప్పినారు, లేదు రిజల్ట్స్ మీద అయితే స్టే ఇవ్వడానికి కుదరదు అన్నట్లు చెప్పినారు అనమాట. ఓకేనా, ఆ రిజల్ట్స్ మీద అయితే స్టే ఇవ్వము, అంటే ప్రాసెస్ కంటిన్యూ అవుతానండి. ఎందుకంటే సేమ్ వాళ్ళ రీజన్ ఏంటి అంటే, ఇదేం ఫైనల్ రిజల్ట్ కాదు కదా, ఇంకా సగమే కదంటే, ఇంకా సిపిటీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయిపోవాలి కదా అన్నట్లు వాళ్ళ ఉద్దేశం అనమాట, వాళ్ళ ఉద్దేశం. ఓకేనా, సో అందుకని జడ్జి గారు స్టే అయితే ఇవ్వలేదు. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పినారు అంటే, లేదు మా నోటిఫికేషన్తో ఏం తప్పులు లేవు, కన్సిడర్ చేయొద్దండి అన్నట్లు వీళ్ళు చెప్పినారు. ఓకేనా, వీళ్ళు పిటిషన్స్ ఏం చెప్పినారు, లేదు ఇట్లా చాలా తప్పులు నోటిఫికేషన్లో రోషన్ మిస్టేక్స్లో తప్పులు ఉన్నాయి అవి ఇవి అని చెప్పినారు అనమాట. జడ్జి గారు చెప్పినారు. సో గవర్నమెంట్ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకున్నారు, లేదు మా నోటిఫికేషన్ ఏం తప్పులు లేవు, మా నోటిఫికేషన్ కరెక్టే ఉందని గవర్నమెంట్ సైడ్ నుంచి డిఫెండ్ చేసుకున్నారు. సో ఆబ్వియస్లీ అదే కదా, ఇప్పుడు వీళ్ళు తప్పు ప్రూవ్ చేయాలని వీళ్ళు పిటిషన్ సైడ్ లాయర్స్, గవర్నమెంట్ వాళ్ళు ఏ తప్పు లేవని వీళ్ళు. ఓకేనా, నిన్నైతే అంత అంటే హీట్ డిస్కషన్స్ జరగలేదు, జస్ట్ నార్మల్ డిస్కషన్స్ అయినాయన్నమాట. సో ఇది ఇట్లనే పోతానే ఉంది. సో లాస్ట్ జడ్జి గారు ఏమన్నారు, ఓకే నెక్స్ట్ వీక్ మనం ఇంకా నీట్గా చూద్దాం దీని గురించి అని అన్నారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీక్ ఎప్పుడు అంటే చూడండి నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు అంటే 9/4/2025. ఓకేనా, ఇది ఇలానే పోతూ ఉందండి. 9 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది, మనకి ఫిబ్రవరి ఎగ్జామ్ ముందు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి March 11th అన్నారు, తర్వాత March 18th అన్నారు, తర్వాత March 25th అన్నారు, మళ్ళీ March 3rd ఇప్పుడు April 3rd అంటున్నారు, నెక్స్ట్ April 9th అన్నారు. ఇది వారాలు పోతూనే ఉంది. మనం దానికోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. మరి ఎప్పుడు ఎండ్ అవుతుందో ఏంటి అని ఎవరికి తెలియదు. అందులో రిజల్ట్స్ వస్తాయా లేదంటే అది కూడా ఎవరికి తెలియదు. ఒకరు వస్తారు April 10th అంటారు, ఇంకొకరు వస్తారు 1 వీక్లో వచ్చేస్తాయి అంటారు, ఇంకొకరు వస్తారు ఏదేదో డేట్లు చెప్తున్నారు. అవన్నీ జస్ట్ మా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. మాకు ఏపీపీఎస్సీలో ఒకరు తెలుసు, ఇంకా యాడ్లో ఒకరు తెలుసు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు. నాకైతే తెలీదు. వస్తే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు, రాకపోతే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా అది మీ డిస్క్రిప్షన్కి వదిలేస్తాను, వస్తారా నాకైతే తెలియదు. వచ్చినప్పుడు వచ్చినాయి అనుకుంటాం, లేదంటే లేదనుకుంటాను. నేనైతే అది అనుకుంటా. దీని మీద టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకోటి చూడండి, ఇదే వర్క్ పిటిషన్ నెంబరు మల్లా పార్థసారథి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నిన్న జరిగిన హియరింగ్ ఇది అడ్జర్న్డ్, రీజన్ ఫర్ అడ్జర్న్మెంట్ అదర్స్, ఇక్కడ రీజన్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ డేట్ హియరింగ్ డేట్ 9th. ఓకేనా, నన్ను అడిగితే ఇలానే ఇది పోతానే ఉంటుంది. బట్ ఎవరైతే జస్ట్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ మీద కొంచెం ప్రెషర్ తీసుకొని వస్తే దీని మీద, అంటే ఎన్ని రోజులు మనం అంటే చాలామంది ఎగ్జామ్ ఉన్నప్పుడు ట్విట్టర్ క్యాంపెయిన్ అని చెప్పి లెటర్లు రాసి అది రాసి ఇవన్నీ చేశారు కదా. సో అట్లా గవర్నమెంట్ ఏమైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఈ గ్రూప్ 2 కేసు త్వరగా సాల్వ్ అవుతుందండి. లేదంటే మనం ఇట్లనే ఉండిపోతాం. చూసినా కదా ఇక్కడ March 11th, 18th, 25, April 3rd, 9th, నెక్స్ట్ వీక్ అంటారు, మళ్ళీ April 16th అంటారు, మళ్ళీ 23rd, April 30 అట్లా పోతానే ఉంటుంది. ఇది ఎన్ని మంత్స్ అవుతుంది ఎవరికి తెలియదు. సో అందరూ కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే దీంట్లో అవుతుంది, కానీ అంత లేకపోతే అవ్వదండి. ఇది అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్తున్నారు, అది కోర్టులో ఉంది కదా మాకు తెలీదు, నా కోర్టులో నుంచి బయటకు వచ్చినాక మేమేమైనా చేయగలను గవర్నమెంట్ అంటున్నారు.
ఓకేనా. ఏపీపీఎస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే మనం ఏం చేయలేం, వాళ్ళని ఏం అడగలేము. అది వాళ్ళ ఇష్టం, రిజల్ట్స్ ఇస్తారా ఇయ్యారా, ఈ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారా వాళ్ళ ఇష్టం. నాకు తెలిసి ఏపీపీఎస్ ఏమనుకుంటా ఉండొచ్చు అంటే ఇప్పుడు కేసు ఉండేదే కోర్టులో 1:2 గురించి కదా. ఇప్పుడు 1:2లో రిజల్ట్స్ ఇస్తే సిబిటీలో 1:2కి ఇవ్వాలి సిబిటీ రిజల్ట్స్. సో కానీ కోర్టులో కేసు అదే ఉంది కదా. సో వాళ్ళు ఇవ్వలేరు రిజల్ట్స్, నాకు తెలిసినందుకు వాళ్ళు ఇవ్వలేరు. లేదు ఇవ్వాలి అనుకుంటే జిఆర్ఎల్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలనుకుంటే జిఆర్ఎల్ ఇవ్వాలి, 1:2 ఇవ్వలేరు. ఎందుకు 1:2 ఇవ్వలేరు అని నేను అనుకుంటున్నా అంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉండేది 1:2 రోస్టర్ మిస్టేక్స్ మీద. సో ఆ రోస్టర్ మిస్టేక్స్ క్లియర్ కాకుండా 1:2 రిజల్ట్స్ ఇవ్వలేరేమో అని నా డౌట్. మేబీ ఇది ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ మీరు కూడా కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారో. ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఓకే ఇది కాదు అని చెప్పండి అంతే. ఓకేనా, ఇస్తే జిఆర్ఎల్ ఇవ్వాలి. కానీ ఇంతవరకు మన ఏపీపీఎస్ వాళ్ళు ఎప్పుడు జిఆర్ఎల్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇదండి నిన్న కేసు అప్డేట్ అయితే ఇది ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చిన్న అప్డేట్ వచ్చి తెలంగాణ వాళ్ళని ఒకసారి చూడండి. హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్, వీళ్ళకి హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని నేమ్ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చినాయి. చూడండి ఎగ్జామ్ పోస్ట్ నేమ్స్, ఎగ్జామ్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, దాని ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినారు, షిఫ్ట్స్ ఇచ్చినారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి కాపీస్ట్, టైపిస్ట్, ఇవి కూడా ఇచ్చిన. డేట్ ఆఫ్ ద స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ 15th April, షిఫ్ట్ 1, 2. ఓకేనా, హాల్ టికెట్స్ వచ్చి 8th April నుంచి వస్తాయని చెప్పినారు. ఓకేనా, ఇది వీళ్ళకైతే ఎగ్జామ్స్ అప్డేట్స్ ఇచ్చినారు. ఇది ఎప్పుడు ఇచ్చినారంటే date 3rd, ఇది కూడా నిన్న ఇచ్చినారు. ఇది ఒక చిన్న అప్డేట్ ఉందండి. ఓకేనా, సో ఇది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతవరకు అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ, జై హింద్, బాయ్ బాయ్.